ద క్రెస్టెడ్ ఐబీస్ ఇది ఒక రేర్ అండ్ బ్యూటిఫుల్ బర్డ్. ఇది వైట్ కలర్ బాడీ, లాంగ్ రెడ్ లెగ్స్, కర్వ్డ్ బ్లాక్ బీక్, తల వెనుక క్రెస్ట్ ఫెదర్స్, చాలా రాయల్గా ఉంటుంది. ఒకే ఒక్క లుక్లో వావ్ ఎంత బ్యూటిఫుల్ బర్డ్ ఇది అని అనిపిస్తుంది. క్రెస్టెడ్ ఐబీస్ మెయిన్లీ చైనా అండ్ జపాన్లో ఉంటుంది. ఈ బర్డ్కి వాటర్ ప్లస్ ట్రీస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది రివర్ బ్యాంక్స్, రైస్ ఫీల్డ్స్, వెట్లాండ్స్లో కనిపిస్తుంది. ఈవినింగ్ టైం గ్రూప్లో స్లోగా ఫ్లయింగ్ చేస్తుంటే సన్లైట్ ఫెదర్స్ మీద పడితే లైట్ పింక్ గ్లో వస్తుంది. క్రెస్టెడ్ ఐబీస్ బిగ్ ట్రీస్లో నెస్ట్ బిల్డ్ చేస్తుంది. ఒకసారి 2 to 4 ఎగ్స్ పెడుతుంది. మదర్ అండ్ ఫాదర్ రెండూ కలిసి చిక్స్ని ప్రొటెక్ట్ చేస్తారు, ఫీడ్ చేస్తారు. స్మాల్ చిక్స్ నుంచి బిగ్ ఫ్లయింగ్ బర్డ్స్ అయ్యే వరకు పేరెంట్స్ హెల్ప్ చేస్తారు. కానీ ఫ్రెండ్స్, ఒక టైంలో ఈ బర్డ్కి డేంజరస్ సిచ్యువేషన్ వచ్చింది. హంటింగ్, ఫారెస్ట్ రిమూవ్, పెస్టిసైడ్స్ ఇన్ ఫీల్డ్స్, వాటర్ పాపులేషన్ వల్ల ఈ బర్డ్ ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్గా అయిపోయింది. 1990స్లో వరల్డ్లో జస్ట్ 7 బర్డ్స్ మాత్రమే మిగిలాయి. ఇమాజిన్, ఒక టైంలో థౌజండ్స్ లాగా ఉన్న ఈ పక్షులు 7 వరకు దిగిపోయాయి. అప్పుడు చైనా అండ్ జపాన్ గవర్నమెంట్స్ ఒక బిగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈ పక్షిని కాపాడాలి అని క్యాప్టివ్ బ్రీడింగ్ స్టార్ట్ చేశారు. ప్రొటెక్టెడ్ ఏరియాస్ క్రియేట్ చేశారు. పెస్టిసైడ్స్ స్టాప్ చేశారు. పీపుల్కి అవేర్నెస్ ఇచ్చారు. స్లోగా ఈ బర్డ్ మళ్ళీ లైఫ్లోకి వచ్చింది. ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ క్రెస్టెడ్ ఐబీస్ బర్డ్స్ స్కైలో ఫ్లయింగ్ చేస్తున్నాయి. స్టిల్ ఎండేంజర్డ్, బట్ పాపులేషన్ వాజ్ గ్రోయింగ్. ఇది గ్రేట్ సక్సెస్ స్టోరీ. ఒక ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ అయిన స్పీషీస్ అగైన్ లివింగ్, అగైన్ ఫ్లయింగ్. క్యాప్టివ్ బ్రీడింగ్ చేసి బర్డ్స్ని పెంచి మళ్ళీ నేచర్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. స్టిల్ ఎండేంజర్డ్, బట్ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ సక్సెస్ స్టోరీ ఆఫ్ కన్జర్వేషన్. ఇవి స్మాల్ యానిమల్స్ని తింటూ ఉంటాయి, లైక్ ఫిష్, ఫ్రాగ్స్, క్రాబ్స్, ఇన్సెక్ట్స్, వార్మ్స్, స్నేల్స్. కర్వ్డ్ బీక్తో మడ్లో ప్రాప్ చేసి ఫుడ్ పట్టుకుంటుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ దీనికి ఫీడింగ్ టైం. సో ఫ్రెండ్స్, క్రెస్టెడ్ ఐబీ స్టోరీ అంతా సింపుల్. హోప్ ఉండాలి, కేర్ ఉండాలి. నేచర్ని లవ్ చేస్తే నేచర్ని మళ్ళీ మన కోసం ఫ్లై చేస్తుంది. క్రెస్టెడ్ ఐబీస్ మనకి ఒక లెసన్ ఇస్తుంది. నేచర్ని ప్రొటెక్ట్ చేస్తే నేచర్ మళ్ళీ లైఫ్ ఇస్తుంది. వెట్లాండ్స్, ట్రీస్, క్లీన్ వాటర్ ఇవి ఉండే బర్డ్స్ సర్వైవ్ అవుతారు. సో లెట్స్ లవ్ నేచర్, లెట్స్ ప్రొటెక్ట్ ఇట్. ఒక టైంలో ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్కి వెళ్ళిపోయి ఇప్పుడు హండ్రెడ్స్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. అంటే దీనివల్ల మనం లెసన్ ఏం నేర్చుకున్నామంటే నేచర్ని లవ్ చేస్తే